నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజంపేటలో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోనూ ముఖాముఖి. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్న ప్రభుత్వం, ఖరీఫ్ సీజన్కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నట్లు స్పష్టీకరణ. పంచాయతీ నిధుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా సరికొత్త విధానం, స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్న ప్రధాని మోదీ, సంబంధాల బలోపేతంపై, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చకు అవకాశం. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ను వణికించిన భూకంపాలు, నిమిషాల వ్యవధిలోనే ప్రకంపనలు, పలువురికి గాయాలు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన అనంతరం స్థానికులతో కలిసి ప్రజావేదికలో సీఎం పాల్గొంటారు. అనంతరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు రాజంపేటకు వస్తున్న నేపథ్యంలో తమ ప్రాంతానికి వరాలు కురిపించే అవకాశం ఉందని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఈ కట్టుదిట్టమైన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. 4 పాయింట్స్లో కూడా ఎడిక్వేట్ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. వివిధ రకాల వింగ్స్ లైక్ డాగ్ స్క్వాడ్, బాంబ్ చెకింగ్ కోసం టీమ్స్, అదేవిధంగా ఏఆర్టీ, సివిల్ పోలీస్, ఏపీఎస్పీ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కూటమి స్ఫూర్తి ప్రతిఫలించాలని ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి పిఠాపురం నియోజకవర్గం జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో పవన్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని 52 గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమస్యలు, పార్టీ కార్యక్రమాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పనుల పురోగతిపై చర్చించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామంటే నియోజకవర్గం అభివృద్ధిపై ఉన్న ప్రణాళికాబద్ధమైన ఆలోచన, నిబద్ధతే కారణమన్నారు. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి పనులను తెలుసుకునేలా రియల్ టైం వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి ఐక్యతే బలమని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఈ వాస్తవాన్ని ఎవరూ విస్మరించవద్దని పవన్ తేల్చి చెప్పారు. కోపతాపాలకు, అనవసర వ్యాఖ్యలకు ఏమాత్రం తావులేదని, అదే సమయంలో జనసేన కోసం నిలిచిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ఇకపై 2 నెలలకోసారి నియోజకవర్గంపై సమీక్ష చేస్తామని పవన్ చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంత కోత సమస్యను పరిష్కరించేలా అధునాతన సాంకేతికతతో రక్షణ గోడను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే 5.48 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మకాలు జరపగా ప్రస్తుతం 1,09,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. ఖరీఫ్ పంట కాలానికి 6,22,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 6,57,000 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,12,000 హెక్టార్ల విస్తీర్ణం సాగైనట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా దిగుమతులన్నీ కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరుకున్నాయని తెలిపారు. ఆగస్టు నెలకు సంబంధించి 1.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను ఇప్పటి వరకు 83,000 మెట్రిక్ టన్నులు సరఫరా జరిగిందన్నారు. ఇంకా 82,000 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు కేటాయించిన ఎరువును సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లిలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పర దాడులకు పాల్పడటంతో పలువురికి గాయాలయ్యాయి. ఓ వర్గానికి చెందిన వారు గణేశుని నిమజ్జనం చేసేందుకు మరో వర్గానికి చెందిన కాలనీ మీదుగా తీసుకెళ్తుండగా వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బొమ్మను పెట్టుకున్నాం సార్ మేము. బొమ్మను పెట్టుకున్నాము. ఇవాళ బొమ్మను ఎత్తుకోవాలని అందరం బొమ్మ కాడికి పోయినాం సార్ మేము. కానీ మా ఊర్లో మేము జనాభా లేవు కాబట్టి మా చుట్టాలని వెలవనప్పుకున్నాం సార్. పిల్లల్ని ఉగిసి పిల్లల్ని వచ్చి బొమ్మ కాడ సందడి చేసుకుంటున్నాం సార్. మేము సందడి చేసుకున్నాము. 7 దాకా వచ్చింది బొమ్మ. మేము టపాసాలు ఇవి కాల్చుకుంటా ఉన్నాము. ఆ బొంకాడికి పోయింది సార్. అందరం బొంకాడికి పోయినమా బొమ్మను తీసుకొని ఆ నుంచి బొమ్మను బానిలేదు సార్. ఈ రోజు మేము వినాయక చవితి దేవుడిని ఊరేగింపు చేసుకుని మేము తీసుకొని పోతుంటే బడి దగ్గరికి పోయిన తర్వాత సార్ వాళ్ళు క్రికెట్ బ్యాటింగ్ వాళ్ళంతా ఆడుతా కుర్ర పిల్లకాయలంతా వచ్చి మా పిల్లకాయల మీద మా మీద మళ్ళీ కబర మళ్ళీ 7 దాకా తరిమి వాళ్ళు మమ్మల్ని గందరగోళం చేసిపోతే పెద్ద చిన్న వచ్చి వాళ్ళు తరిమితే మేమందరం మా పిల్లకాయలు తీసుకొని మేము ఇంటికి వచ్చేసినాం సార్. మేము గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియాకు ఆ మాజీ ఎమ్మెల్యేనే కీలక సూత్రధారి. అడ్డు అదుపు లేకుండా దందాలు చేసిన ఆ నేత పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు చేసి కోట్లు కొల్లగొట్టారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించారు. ఈ క్రమంలో చంద్రబాబును పవన్ను తిట్టిపోశారు. అనుచరులు జన సైనికుల్ని చితకబాదారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఆయనపై విచారణ ప్రారంభమైంది. కానీ అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే మారింది. దీనికి కూటమిలోని కొందరు నేతలు సైతం సహకారం అందిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ హయాంలో ప్రభుత్వాధినేత అండతో రెచ్చిపోయిన ఆ నేత రేషన్ బియ్యం మాఫియాను మొత్తం నడిపించారు. నా దారి రహదారి అన్నట్లు చౌక బియ్యం దొంగతనంగా తరలించే వాహనాల్ని ఎవరూ అడ్డుకోకుండా పై స్థాయి నుంచి ఆదేశాలు ఇప్పించుకున్నారు. వేల లారీల బియ్యాన్ని తెచ్చి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు వెనకేసుకున్నారు. అంతటితో ఆగకుండా భూ ఆక్రమణలు దందాలకు దిగారు. ప్రశ్నించిన వారిని బెదిరించారు. ఫిర్యాదిస్తే వేధించారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ను నోటికొచ్చినట్లు తిట్టారు. ఆయన అనుచరులు పవన్ అభిమానుల్ని, జనసేన కార్యకర్తల్ని వెంటబడి మరీ కర్రలతో చితకబాదారు. ప్రభుత్వ పెద్దల అండదండలున్న ఆ ఇంటి ద్వారం వైపు కన్నెత్తి చూడాలన్నా అప్పటి అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం ఉనికిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆధారాలతో ఆయన దందాలు బయటకొచ్చాయి. ఇంకేముంది, ఆయనకు అరదండాలు తప్పవని రాష్ట్రమంతా అనుకున్నారు. సర్కార్ కొలువుదీరి 1 ఏడాది గడిచినా ఆయనపై చర్యలు తీసుకోవడం కాదు కదా. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆ ద్వారంలోకి అడుగు కూడా పెట్టలేకపోయింది. పౌర సరఫరాల శాఖ మంత్రి సహా ఇతర ముఖ్యులు సీరియస్ గా తీసుకోకపోవడం, కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతలు ఆయన్ను కాపాడడమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం మాఫియాకు కీలక సూత్రధారి, పాత్రధారి ఆయనే. రేషన్ బియ్యం లారీలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ముఠా స్లిప్పు చూపిస్తే ఏ అధికారి లారీ ఆపే సాహసం చేయరు. వేల కొద్దీ లారీల్లో చౌక బియ్యం తరలించారు. పౌర సరఫరాల శాఖ కీలక పదవుల్లోనూ ఆయన కుటుంబ సభ్యుల్ని నియమించారు. బియ్యం ఎగుమతుల వ్యాపారంలోనూ వారే. ఎండియు ఆపరేటర్లు, వీధి వ్యాపారుల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. దీనికోసం పోర్టు పరిధిలోనే గోదాములు తెరిచారు. పోర్టు అధికారి నుంచి కస్టమ్స్ అధికారుల వరకు అందరినీ గుప్పిట పెట్టుకుని వ్యవహారం నడిపించారు. మరో 2 ఎగుమతిదారులు ఈయనతో జట్టుకట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణా 3 కంటైనర్లు 6 షిప్పులుగా నడిపించి వేల కోట్లకు పడగలెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన దందా ఆగలేదు. గత ఏడాది జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లోని గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. 13 గోదాముల్లో 49,546 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. వీటిలోని 25,386 టన్నుల బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నాయని, ఇవి రేషన్ బియ్యమేనని నిగ్గు తేల్చారు. వీటి విలువ 83.78 కోట్లని లెక్కగట్టారు. 13 మంది గోదాముల యజమానులపై 6A పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కొద్ది రోజుల తర్వాత సీజ్ చేసిన బియ్యం పాడైపోతున్నాయని గోదాముల యజమానులు కోర్టుకెళ్లారు. బ్యాంకు గ్యారంటీలిచ్చి వాటిని విడుదల చేయించుకున్నారు. నిరుడు డిసెంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతులపై తనిఖీలు నిర్వహించారు. సీజ్ ద షిప్ అన్న ఆయన ఆదేశాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కానీ ఆ కేసుల విచారణ ఒక్క అడుగు ముందుకు పడకపోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆ తర్వాత డిసెంబరు 6న పేదల బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసుల విచారణకు వినీత్ బ్రిజ్లాల్ అధ్యక్షతన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అదే నెలాఖరున సిట్లో పోలీసు అధికారుల స్థానంలో పలు శాఖల జిల్లా అధికారుల్ని తీసుకొచ్చి మరో జీవో ఇచ్చారు.
వినీత్ బ్రిజ్లాల్ స్థానంలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణకు బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఏడాది మే 7న మరో సవరణ చేశారు. తాజాగా ఈ నెల సిట్లోకి అదనంగా 10 మంది సిఐడి పోలీసు బృందాన్ని తీసుకొచ్చారు. 4 సార్లు సిట్లో మార్పు చేర్పులు చేయడమే తప్ప పీడీఎస్బీఎం కేసుపై ఈ బృందం ఒక్కసారి కూడా విచారణ చేసిన పాపాన పోలేదు. ఇదే అదనుగా రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారే తాజాగా పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. కాకినాడ పోర్టుకు కాకుండా విశాఖ పోర్టుకు తరలిస్తూ తమ అక్రమ వ్యాపారానికి అడ్డుపడేదెవరంటూ సవాల్ విసురుతున్నారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, ప్రజలు చెల్లిస్తున్న పన్నులు ప్రతి పైసా జమ ఖర్చు పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా సాగేలా స్వర్ణ పంచాయతీ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. నిధుల వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్వర్ణ పంచాయతీ సత్ఫలితాలనిస్తోంది. ఈ నెల నుంచి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో స్వర్ణ పంచాయతీ సాఫ్ట్వేర్ ద్వారానే ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,344 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లెల్లో నివాస గృహాలు, ఇతర కట్టడాలకు సంబంధించి పన్నులు, తాగునీటి పన్ను చెల్లింపులు గతంలో సరిగా జరిగేవి కాదు. ప్రజలు చెల్లించిన పన్నులకు సరైన లెక్కలుండవు. అక్రమార్కులు కన్నేసి అందనకాడికి దోచేసిన ఘటనలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. వసూళ్లు, ఖర్చులకు సంబంధించి ప్రతి పైసా పారదర్శకంగా ఉండేలా స్వర్ణ పంచాయతీ విధానాన్ని తీసుకొచ్చింది. పంచాయతీలకొచ్చే పన్నులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులు పక్కదారి పట్టకుండా చూడడమే యాప్ ప్రధాన ఉద్దేశ్యం. జమా ఖర్చుల్లో పొరపాట్లు జరగకుండా, దోపిడీ జరగకుండా అడ్డుకట్ట వేయడంలో ఈ విధానం ఎంతగానో ఉపయోగపడనుంది. స్వర్ణ పంచాయతీ ద్వారా మనకి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది మనకు క్లియర్గా వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి పౌరుడు, ప్రతి హౌస్ ట్యాక్స్ పే చేసే ప్రతి పౌరుడు కూడా తనకి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాము, ఏ రూపాయన ట్యాక్స్ పే చేస్తున్నాము, దాంట్లో హౌస్ ట్యాక్స్ ఎంత, దాంట్లో లైబ్రరీ సెస్ ఎంత, మిగతా సెస్లు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకి ప్రతి సంవత్సరం ఎంత డిమాండ్ ఎంత ఉంది మన ఇంటికి, ఆ డిమాండ్ మనం ఎలా కడుతున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుందండి, ట్రాన్స్పరెన్సీ. గతంలో ఏమైందంటే మనం ఈ డిజిటలైజేషన్ కాకముందు ఏమైందంటే రికార్డ్ పరంగా మన స్థానికంగా ఉండేటటువంటి ఉద్యోగులు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం బేస్ కావాల్సి వస్తుంది. అది కరెక్ట్గా ఉందా లేదా, కొంత సంశయాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా కూడా మనకి ఆన్లైన్ దీంట్లో మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మనం ఏ అసెస్మెంట్ నెంబర్కి ఎంత అమౌంట్ కట్టాలి అనేది దాంట్లో క్లారిటీ ఉంటుంది. పెండింగ్ ఎవరు కట్టాలి, ఎవరు కట్టలేదు అనేది కూడా దాంట్లో క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏమైందంటే ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఎన్షూర్ చేసుకోవచ్చు. తద్వారా మనకి అకౌంటబిలిటీ, మనం కట్టిన అమౌంట్ కూడా మనకి పంచాయతీకి జమ అవుతుంది. స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా పంచాయతీలకు ప్రజలు చెల్లించే పన్నులన్నీ డిజిటల్ విధానంలో చేయొచ్చు. నగదు రూపంలో తీసుకోకుండా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తద్వారా డబ్బు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమవుతుంది. ఆ డబ్బుల్ని గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయొచ్చు. దీనికి ఎంత ఖర్చు చేశారో కూడా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా పంచాయతీలకొచ్చే ప్రతి పైసా, ఖర్చు చేసే ప్రతి రూపాయికి వివరాలు పారదర్శకంగా జరగనున్నాయి. తాము ఎంత ఇంటి పన్ను చెల్లించాలి, బకాయిలేమైనా ఉన్నాయా, తాము చెల్లించింది ప్రభుత్వ ఖాతాకు జమైందా లేదా అనేది గ్రామాల్లో ఇక ప్రజలే స్వర్ణ పంచాయతీ యాప్లోకి వెళ్లి చూసుకోవచ్చు. ఇంటి వద్ద నుంచి పన్ను చెల్లించేందుకు అవకాశం లభిస్తోంది. బిల్లులు రాసి కూడా ట్రెజరీకి జమ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా పంచాయతీల్లో డిపార్ట్మెంట్ వైడ్గా అవినీతి జరిగిందనే ప్రాబ్లం చాలా పంచాయతీల్లో జరిగిందండి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఎక్కడా కూడా పంచాయతీలో అవినీతి జరగకూడదని చెప్పేసి ఈ స్వర్ణ పంచాయతీ అనే దాన్ని యాప్ని తీసుకొచ్చినాక, సెక్రటరీలో అన్ని పంచాయతీల్లో కూడా యాప్లు మనం ఫిలప్ చేయించినాక, ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ వాళ్ళు కట్టి వెంటనే యాప్లో వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ఎంత కట్టింది వాళ్ళ యాప్లో వచ్చేస్తుంది. మరి ఈ యాప్ రాబోయే రోజుల్లో కూడా గ్రామ పంచాయతీలకి, ప్రజలకి ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది జరగకుండా గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి. గతంలో మనం గ్రామ పంచాయతీకి వచ్చి వాళ్ళు ఇంటి పన్నులు చెల్లించి ఆ ఇంటి పన్నులన్నీ కూడా మనం తీసుకువెళ్ళి బ్యాంకులో చలానా కట్టవలసిన ఆవశ్యకత ఉండేది. దానివల్ల కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క అమౌంట్ అనేది కూడా మిస్యూజ్ అవటం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో డైరెక్ట్గా మనం ఏ రోజైతే
ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో అది డైరెక్ట్గా కూడా గ్రామ పంచాయతీ నిధులకి జమ అవుతుంది. ఎటువంటి అమౌంట్ అనేది కూడా గ్రామ పంచాయతీ గుమస్తా వద్ద కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద కానీ చేతిలో పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. దీనివల్ల ఈ యొక్క మిస్యూజ్ అనేది జరగటం చాలా వరకు నివారించవచ్చు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ యాప్ పనితీరుపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత పంచాయతీల ఆదాయం పెరిగిందని ఆయన తెలిపారు. సమాజంలో పేదరిక నిర్మూలన విద్యతోనే సాధ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురుటిగడ్డలో ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది పేద విద్యార్థులకు 40 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 175 మందికి 20 లక్షల రూపాయలు అందజేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ చేతుల మీదుగా 15 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు 7 లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్లు అందజేశారు. ఉన్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ ఏవిఎం ట్రస్ట్. ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాము అంటూ బాధితులను ఆదుకునే సంస్థ ఏవిఎం ట్రస్ట్. వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మనం సాయం చేయాలి అన్నది ఆ లక్ష్యాన్ని వాళ్ళు నెరవేరుస్తున్న వ్యక్తి సురేష్. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థులకు అండగా నిలవాలి, వాళ్ళని విద్యావంతులు చేయాలి, తద్వారా వారి కుటుంబాలకు పేదరికాన్ని తొలగించాలని చెప్పిన మాత్రమే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్న ఏవిఎం ట్రస్ట్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన సాయం పొంది మనం పైకి ఎదగడమే లేకుండా మన పైకి ఎదిగిన తర్వాత మనం కూడా తోటి వారికి సహాయం చేయాలి. షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కానున్నారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ బలోపేతంపై వారు చర్చలు జరపనున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ పుతిన్ భేటీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. యుద్ధ విరమణ సందేశాన్ని పుతిన్తో పాటు ఇతర దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ తర్వాత ఆయన ఎక్స్లో ఈ మేరకు పోస్టు పెట్టారు. పుతిన్తో ద్వైపాక్షిక భేటీ తర్వాత ప్రధాని మోదీ స్వదేశం బయలుదేరతారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ను కొన్ని నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన 2 భూకంపాలు వణికించాయి. రాత్రి 11 గంటల 47 నిమిషాల సమయంలో తొలుత భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6గా నమోదైనట్లు అమెరికా భూభౌతిక సర్వే సంస్థ తెలిపింది. 15 మంది గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూభౌతిక సర్వే సంస్థ తెలిపింది. 8 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు ప్రకటించింది. 20 నిమిషాల తర్వాత ఇదే ప్రావిన్స్లో రెండోసారి భూమి కంపించగా రిక్టర్ స్కేల్పై 4.5గా తీవ్రత నమోదైంది. గుప్త నిధుల జాడ చెబుతానంటూ డబ్బులు కాజేశాడు. నిధులెక్కడని నిలదీస్తే మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఒత్తిడి పెరిగేసరికి అందరినీ భస్మం చేయిస్తానంటూ బెదిరించాడు. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు, నిధుల జాడ చెక్కదని భావించిన బాధితులు చివరకు అతన్ని దారుణంగా హత్య చేశారు. భర్త కనిపించడం లేదంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు హత్య ఉదంతాన్ని వెలికితీశారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో జరిగిన హత్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపింది. గుప్త నిధుల వేటలో సాగిన మరో హత్య ఉదంతం సంచలనంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గుప్త నిధుల కోసం సాగిన వేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తాజాగా బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగస్వామి హైదరాబాద్లో అనారోగ్యంతో ఉన్న సోదరుడిని చూడటానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. అదే రోజు సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. మొబైల్ ఫోన్కు అందుబాటులో లేకపోవడం, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో
ఆగస్టు 4న అతని భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడిపోతున్నావు అని అడిగితే స్నానం చేసినాక నేను హైదరాబాద్ పోయి మా అన్న కాలుకి దెబ్బ తాకింది పోయేస్తా అని చెప్పింది సార్. ఇంకా తర్వాత హైదరాబాద్ అని వచ్చింది మనం కనిపించలేదు సార్. అంతవరకే తెలుసు. ఈ నెల 4 ఏం పెట్టినా సార్. పోయినాక 6 రోజుల రంగస్వామి మిస్సింగ్ పై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పెద్ద కొత్తపల్లి మండలం నక్కలపల్లికి చెందిన పులేందర్ గౌడ్పై అనుమానం వచ్చింది. రంగస్వామి కనిపించకుండా పోవడానికి ముందు ఎక్కువ ఫోన్ కాల్స్ పులేందర్ గౌడ్ నుంచే ఉన్నాయి. పులేందర్ గౌడ్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నివాసముంటున్నాడు. పశువులు, చేపల పెంపకం సాగిస్తుండేవాడు. ఓ భూ లావాదేవీకి సంబంధించి రంగస్వామితో పరిచయం ఏర్పడింది. అనంతరం అతనితో కలిసి గుప్త నిధుల కోసం అన్వేషణ చేసేవాడు. గుప్త నిధులున్న స్థలాలను చూపిస్తానని రంగస్వామి పుల్లయ్య గౌడ్ నుంచి 5 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారు. నిధుల జాడ మాత్రం చెప్పలేదు. కాలయాపన చేస్తూ వచ్చాడు. నిధులెక్కడని నిలదీస్తే మరో 5 లక్షలిస్తే చూపిస్తానన్నాడు. ఉన్న డబ్బంతా ఇచ్చేశాక మరో 5 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేదంటూ పులేందర్ ఎదురు తిరిగాడు. డబ్బులు లేకపోతే భస్మం అయిపోతామని చెప్పేసి ఈయన కొంచెం థ్రెటన్ చేసిండు. డిసీజ్డ్ పర్సన్ థ్రెటన్ చేసేసరికి ఇది ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లా ఉందని చెప్పేసి పుల్లయ్య గౌడ్తో పాటు ఒక 5-6 మెంబర్స్ అనుచరులు, అంటే వాళ్ళ బంధువులు, తర్వాత ఆయనతో పాటు కలిసి తిరిగే వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ అందరూ కలిసి ఇతన్ని జడ్చర్ల నుంచి అల్లీపూర్ గ్రామం మహబూబ్ నగర్ తీసుకుపోయి అక్కడ దావత్ చేసుకున్నారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. నిధుల జాడ దొరకదని భావించిన పులేందర్ ఎలాగైనా రంగస్వామిని హత్య చేయాలని పథకం పన్నాడు. ముందుగా వేసిన పథకం ప్రకారం పులేందర్ జూలై 29న దావత్ ఉందంటూ రంగస్వామిని పిలిచాడు. వాహనంలో ఎక్కించుకుని జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ మార్గం మధ్యలోని అల్లీపూర్కు తీసుకెళ్లాడు. తర్వాత అతనికి భోజనంలో కళ్ళులోనూ మత్తు పదార్థాలు కలిపి ఇచ్చారు. ఇది తీసుకొచ్చిన తర్వాత కొంత అతనికి ఈ కళ్ళులో కలిపేటటువంటి కొంత మత్తు పదార్థం లాంటిది ఇచ్చిన తర్వాత కొద్దిగా ఏమంటారు, కళ్ళు తాగిన తర్వాత మత్తు వస్తుంది కదా, కళ్ళు తాగితే మత్తు వస్తుంది కదా, అట్లా కొద్దిగా మత్తులో ఉన్నాడు. మత్తులో ఉన్నప్పుడు ఏం చేశారంటే గడపార ఉంటుంది కదా, గడపార తీసుకుని తల మీద కొట్టి గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది అని చెప్పేసి మాకు కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు కూడా ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత గుర్తుపట్టడం జరిగింది. పులేందర్ ఇచ్చిన సమాచారంతో హతుని కుటుంబ సభ్యులతో కలిసి మైలారం గ్రామ శివారులో మామిడి తోటలో గుంతను తవ్వి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. పెద్ద కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు సమక్షంలో పంచనామా జరిపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పులేందర్ గౌడ్కు ఇప్పటికే 3 హత్య కేసులతో సంబంధం ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 1996లో 1996లో నక్కలపల్లి గ్రామంలో పొలిటికల్, ఇతను సిపిఐ, అతను కాంగ్రెస్ లీడరు సుదర్శన్ రెడ్డి అనుకుంటా, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అతన్ని చంపిన మర్డర్ కేసులో ఒకసారి జైలుకు పోయిండు. తర్వాత మళ్ళీ డెండిలో వాళ్ళ రిలేషన్స్కు ఒక చిన్న ఇష్యూ వస్తే ఆ ఇష్యూలో 2 మర్డర్ చేసినారు డెండి పోలీస్ స్టేషన్ పరిధిలో. దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారు. 2 మర్డర్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. గుప్త నిధుల కోసం సాగుతున్న వేటలో ఇలాంటి హత్యోదంతాలు జిల్లాలో కొత్తేం కాదు. గతంలో గుప్త నిధులు చూపిస్తానంటూ నమ్మబలికిన ఓ నిందితుడు పలువురిని హత్య చేసిన ఘటన అప్పట్లో నాగర్ కర్నూలు జిల్లాలో సంచలనం రేపింది. అచ్చంపేట నియోజకవర్గంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటనలపై పలు కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఫరెవర్ మిస్ ఇండియా 2025 విజేతకు కిరీట బహుకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓ స్టార్ హోటల్లో జరిగిన వేడుకలో డాక్టర్ సుజనాదేవి విజేతగా నిలిచి మిస్ వైజాగ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. సుజనాదేవికి అతిథులు కిరీటం బహుకరించి అభినందనలు తెలిపారు. వైద్య విద్యార్థిగా కొనసాగుతూ ఫ్యాషన్ రంగంపై మక్కువ, శ్రద్ధలతో ఈ విజయాన్ని సాధించారని ప్రశంసించారు. అనంతరం జరిగిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. మ్యూజిక్ కు అనుగుణంగా ర్యాంప్ వాక్ చేస్తూ ముద్దుగుమ్మలు హొయలొలికించారు.
నేషన్ ఎప్పుడు సర్వ్ చేయాలని కోరుకుంటాను. సో మిస్ ఇండియా అవనివ్వండి, డాక్టర్ అవనివ్వండి, ఏదైనా నాకు నేర్పించింది అది ఒకటే, మన మనసులో ఉండే జాలి, కరుణ, దయ, అవతల వాళ్ళ మీద ఉన్న మర్యాదే బ్యూటీ. అంత ఈజీ కాదు. పాప చదువుకుంటూ మెడిసిన్లో హయ్యర్ అచీవ్మెంట్ ఎండి చేయటం అంత ఈజీగా చేస్తూ అండ్ యూ ఎంకరేజ్ హెర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. చాలా మంది పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు పిల్లల్ని. సో ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. అండ్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఆడపిల్లలందరినీ కూడా మగపిల్లలతో సమానంగా పెంచండి, సమానంగా చదివించండి. అండ్ ఎందులోనూ తక్కువ కాదు, ఆడపిల్లలు ఏదైనా సాధించగలరు. అండ్ ఉమెన్ ఆర్ గిఫ్టెడ్ విత్ మల్టీ టాస్కింగ్, ఏదైనా చేయగలరు.